బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మీకు రాంగ్ కాల్స్ వస్తుంటాయా? రాంగ్ కాల్స్ తక్కువ అండి. ఏదైనా క్రేజీ కాల్ ఏమైనా వచ్చిందా? వస్తాయండి, ఈఎంఐలు లేకపోతే బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు క్రేజీ కాల్స్ అంటే. రాంగ్ కాల్స్ అంటే ఇవే. లోన్లు తీసుకుంటారు అంటారు, తీసుకోమంటారు. మేము సినిమా వాళ్ళు అంటే వద్దులేండి ప్లీజ్ థ్యాంక్ యూ అంటారు. వీళ్ళు టైం కట్టరు, వీళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తాయి ఏంటో అని చెప్పి. సో వచ్చే కాల్స్ అన్నీ అవే ఉంటాయి మ్యాక్స్. ఓకే, ఇరిటేషన్ వస్తుంటది అనుకుంటా కదా? ఇరిటేషన్ ఏం రాదండి, మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కదా. వాళ్ళ డ్యూటీ ఏంటి, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఇలాగ లోన్స్ కావాలా లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కావాలా ఇవి కావాలని అడుగుతారు. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఏం లేదండి. అడుగు తినే క్యారెక్టర్ నుంచి అమలాపురం ప్రెసిడెంట్ దాకా ఎలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఏదైనా సరే చేయగలగాలి. ఆడియన్స్ దృష్టిలో అరే బాగా చేస్తాడు అన్నది ఒకటి ఉండాలి ఎప్పటికీ అన్న ఒక ఫీలింగ్. ఓకే, మీకు బిగ్ బాస్ గురించి ఐడియా ఉందా? యా బిగ్ బాస్ గురించి మీరు వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నిజంగా అండి, నాకు ఒకప్పుడు ఎక్సైట్మెంట్గా ఉండేది, కానీ ఇప్పుడు అంత ఫీల్ అయితే లేదు సీరియస్లీ. అంటే ఒక పర్సన్ గురించి మొత్తం అన్నీ తెలుసుకుంటారు, మొత్తం అంతా చూస్తారు. ఆ పర్సన్ మళ్ళీ ఒక సినిమాలో చూడాలన్నా ఒక స్పెసిఫిక్గా ఆ పర్సన్ గురించి తెలుసుకోవడానికి ఏం ఉండదు. అవును, ఇప్పుడు మన హ్యాండ్స్ ఇలా గుప్పెట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ మూసాను కాబట్టి మీకు తెలుస్తుంది. ఇందులో ఏముందో చెప్పుకోవాలంటే ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏముందా అని ట్రై చేస్తారు. మీ ముందే నేను ఇలా మూసిన తర్వాత అందులో ఏం లేదని మీకు తెలిసిన తర్వాత ఏం చూస్తారు మళ్ళీ? దట్స్ ఆల్. నాకు అనిపించింది అది. నిజమే, అది మాత్రం సీరియస్లీ. ఇప్పుడు చాలామంది బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత హీరో అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, చాలా ఎక్స్పెక్టేషన్స్తో అరే ఆడియన్స్ మనల్ని ఎంత ప్రేమించారు అది ఇది అని చెప్పి వాళ్ళు హీరోస్గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నారు, పెద్ద బిల్డ్ ఎదగడానికి, స్టెప్స్ ఎక్కడానికి. కానీ థియేటర్కి వచ్చి జనాలు మొత్తం చూసిన పర్సన్ని మళ్ళీ చూడాలని ఈడు గురించి మళ్ళీ సెపరేట్గా తెలుసుకోవడానికి ఏం ఉండట్లేదు. అన్ని బిగ్ బాస్లో చూసేస్తున్నారు పర్సన్ హౌ టు అన్నది. ఇంకా వాళ్ళు స్పెసిఫిక్గా మనం టికెట్ పెట్టి వెళ్ళి కొని ఇప్పుడు ఆయన కూర్చొని మన డ్యాన్సులు చూడాలి, ఆ డైలాగులు చూడాలి, ఇవన్నీ ఏం అనుకోవట్లేదు, తెలిసిపోయిన తర్వాత ఒక పర్సన్ గురించి. ఓకే, రీసెంట్ గా ఒక సినిమా గురించి ఇష్యూ అయింది, మీకు ఐడియా ఉందో లేదు? బిగ్ బాస్ పర్సన్ సోహెల్ అని. యా నేను చూసాను. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ సేమ్ అదే పెయిన్. నేను ఇప్పుడు కనెక్ట్ చేస్తుంది చెప్తుంది మీకు, పెయిన్ అదే. ఇప్పుడు తను బయటకు వచ్చి ఒక కెరియర్ స్టార్ట్ చేసి ఏదో అంటే ఎదగాలని ఎవరు అన్నా అనుకుంటారు. ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ ఏంటంటే అనుకున్నదంతా కూడా ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది నాకు అర్థమైంది సీరియస్లీ. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నా. ఇప్పుడు అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మనం ఏదో చేసి ఆడియన్స్ని మెప్పించాలి అనుకుంటే వాళ్ళన్నీ చూసేసిన తర్వాత నేను చూడాల్సి ఇంట్రెస్ట్ ఉండదు, సీరియస్లీ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. సో దానివల్ల కొంచెం ఏదన్నా ఇదవుతున్నారు అన్న ఫీల్ అయితే నాకు చాలా ఉంది సీరియస్లీ. కానీ నిజంగానే ఈ రోజుల్లో ఒక హీరో అయిపోవాలంటే చాలా కష్టం కదా సార్? డెఫినెట్లీ కష్టం అండి. ఎందుకంటే ఒక సినిమాని మొత్తం మనం మొయ్యాలి అనుకుంటే దగ్గ క్యారెక్టరైజేషన్ ఉండాలి, కథ ఉండాలి, క్యాపబిలిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో మీద చాలా వెయిట్ ఉంటుందండి. ఒక సినిమా చేయాలంటే 5 members ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ డైరెక్టర్ తల్లి లాంటి వాడు, తర్వాత తండ్రి ప్రొడ్యూసర్. ఇప్పుడు ఈ తల్లిని చెప్పే కథ విని మొత్తం అంతా డబ్బులు ప్రతిదీ కూడా పెట్టాలి అనుకుంటే వెరీ స్ట్రాంగ్. తర్వాత టెక్నీషియన్స్ ఎలా అంటే ఒక కెమెరామెన్, ఓ మ్యూజిక్ డైరెక్టర్, ఓ ఆర్ట్ డైరెక్టర్, ఒక ఎడిటర్, వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే ఒక సినిమా అన్నది బయటకు వస్తుంది. సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్గానే చాలామంది ఫీల్ అవుతారు, కానీ అది బిజినెస్ సెక్టర్ బయటకు వచ్చిన తర్వాత తెలిసేది అంటే ఇది ఒక పెద్ద బిజినెస్. ఒక క్యాంటీన్, ఎక్కడో సినిమా థియేటర్లో ఒక క్యాంటీన్ నడుపుకునే దగ్గర నుంచి సైకిల్ స్టాండ్, కార్ స్టాండ్ చూసుకునే వరకు కూడా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది సినిమా ఇండస్ట్రీ. కొన్ని lakhs పీపుల్ ఉన్నారు ఒక సినిమా మీద ఆధారపడే, లక్షల కోట్లలో ఉన్నారు ఎంటైర్ చూసుకుంటే, మొత్తం అంతా కూడా వరల్డ్ మొత్తం అంతా చూసుకుంటే. సో మనం ఏమని ఫీల్ అవుతామంటే ఏదైనా చేయాలి, కొత్తగా ఏదైనా చేయాలని ఆర్టిస్ట్ వరకు, నా వరకు అంతే ఫీల్ ఉంటుంది. ఓ ప్రొడ్యూసర్ వరకు సినిమా సక్సెస్ చేయాలి, నెక్స్ట్ పెద్ద సినిమా చేయాలి, సక్సెస్ కొట్టి ప్రాఫిట్స్ పొందాలంటే. డైరెక్టర్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆడియన్స్ అందరిలోని పేరు తెచ్చుకోవాలి, పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ఇప్పుడు చిన్న హీరోతో చేస్తుంది, నెక్స్ట్ ప్రభాస్ అన్నతో చేయాలి, రామ్ చరణ్ గారితో చేయాలి, బన్నీతో చేయాలి, ఇలా పెద్ద హీరోకి వెళ్ళాలి, మనం పెద్ద డైరెక్టర్ అవ్వాలని ప్రతి ఒక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అలాగే ఆలోచించి ముందుకు వెళ్తారు.
కానీ ఇదంతా ఫైనల్గా వచ్చేసరికి బిజినెస్ అక్కడికి వస్తుంది, బిజినెస్ దగ్గరికి వస్తుంది, పాయింట్ వచ్చి ఆగుతుంది. సో ఆ బిజినెస్ని మెయింటైన్ చేసి తట్టుకోవడం అన్నదే ఇండస్ట్రీ. ఓకే సార్, ఇప్పట్లో అంటే మీకు మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ లేదంటే బయట కలిసిన వాళ్ళు కానీ ఛాన్సెస్ కోసం వస్తూ ఉంటారు, మాకు కూడా ఏదన్నా చూపించారా అని. అప్పుడు మీకేమనిపిస్తుంది? సిచ్యువేషన్ అండి. ఇప్పుడు క్యారెక్టర్ ఏదన్నా ఉందనుకోండి, ఇది ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది ఎక్కడన్నా అనుకో చెప్తాం, ఇది ఆ క్యారెక్టర్ సూట్ అవ్వలేదు అనుకోండి, మనం చేసిన వేస్ట్. ఇప్పుడు మనం డైరెక్టర్కి తీసుకెళ్ళి సార్ తను మా బ్రదర్ సార్, మా ఫ్రెండ్ సార్ అని చెప్పి పరిచయం చేస్తాం. ఆ క్యారెక్టర్ తను సూట్ అయితేనే అవతల వాళ్ళు ఫిట్ అయితేనే ఇస్తారు. అంతే తప్ప మనం బలవంతంగా ఫోర్స్ చేసి అందులో పెట్టినా కానీ అవతల వాళ్ళు కంఫర్టబుల్ అవుతారు, వీడు చేయలేడు. ఆ మధ్యలో ఉండే పెయిన్ ఉంటుంది చూసారా, అది రికమెండ్ చేసిన వాళ్ళకి ఉంటుంది. అంతే తప్ప వేరే నాకు కూడా ఏమి అంటే మన వరకు ఎంతవరకు అంటే ఒక బంచ్ ఆర్టిస్ట్ ఉన్నారనుకో, ఇప్పుడు నాకు వేరే సినిమా వచ్చింది సార్ తిను బాగా చేస్తాడు సార్ ఒకసారి చూడండి సార్, అది మనం చెప్పడానికి ఉంటుంది ఒక డైరెక్టర్ దగ్గర. అంతే తప్ప సార్ తిన్నే పెట్టుకోండి అని డిమాండ్ చేయడానికి అయితే నో. సార్ మీరు ఫస్ట్ ప్లాట్ఫామే పెద్ద పెద్ద ఆర్టిస్టులతోనే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ప్రతి దానిలలో క్యారెక్టర్ వస్తే వెళ్ళి చేస్తున్నారు, ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ చేయాలి, అన్ని రోల్స్ చేయాలనే ఒక పిచ్చితో చేస్తున్నారు. కానీ మీకన్నా అందరు ఆర్టిస్టులు చాలా చిన్నవాళ్ళు కాబట్టి, అంటే జస్ట్ క్వశ్చన్గా చెప్తున్నా, చిన్నవాళ్ళు కాబట్టి మీకు స్పెషల్గా ట్రీట్ చేస్తున్నట్టుగా అట్లా ఏమైనా చేస్తూ ఉంటారా? మీకు విషయం చెప్తున్నానండి, వాళ్ళు ట్రీట్ చేస్తారు లేదో కానీ నేను ఫీల్ అయ్యేది మాత్రం 100% ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ న్యూ. ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఇప్పుడు సినిమా బయటకు వచ్చేదాకా న్యూ బార్న్ బేబీ, ఒక పాప ఎలాగా, అప్పుడే పుట్టిన పాప ఎలాగా అలాగే ట్రీట్ చేస్తారు డైరెక్టర్. సో ఒక డైరెక్టర్ మనల్ని నమ్మి ఇచ్చారంటే అక్కడ మనం ఏ రేంజ్లో ఉన్నామో ఏంటి అని పక్కన పెట్టండి, డైరెక్టర్కి ఏం కావాలి, మన దగ్గర నుంచి మనం ఎలాగా ఆయన సాటిస్ఫై చేయాలి అన్నది ఆలోచిస్తాను నేను, అంతే. ఎందుకంటే మనకి పర్ఫార్మెన్స్ ఏదో ఎక్కడ నేర్చుకుని ఏదో చేసింది కాదు, నేను ఎక్కడ నేర్చుకోలేదు. నేను నేర్చుకుంది ఓన్లీ క్లాసికల్ డాన్స్ ఒకటి, కూచిపూడి ఒకటి నేర్చుకున్నా. ఓకే. సో అక్కడ డైరెక్టర్కి ఏం కావాలన్నది నేను ఒకవేళ నాకు వచ్చింది నేను చేస్తా, లేదు అనుకుంటే డైరెక్టర్ సార్ మీకు ఎలా కావాలో చెప్పండి సార్ అంటే అది ఫాలో అవుతా, దట్స్ ఆల్, అంతే. ఇప్పుడు మనం డైరెక్టర్ చేస్తే బొమ్మలో అంతే, ఓపెన్గా చెప్తున్నానండి నేను, సీరియస్లీ ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఎంతో కష్టపడి ఊహించుకొని ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకుని రాసుకుంటారు, మనం అది కరెక్ట్గా చేయలేక మనం ఇదైపోయాం అనుకోండి, నిజంగా ఫెయిల్యూర్ అయినట్టే. అవతల ఆయన సాటిస్ఫై చేయలేము, ఆడియన్స్ మనం ఎప్పటికీ సాటిస్ఫై చేయలేము. మనం చేయాల్సింది మై టార్గెట్ ఇస్ మై డైరెక్టర్. ఓకే, ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, అంటే మీకు బాగా అంటే మీరు తనకి బాగా ఫ్యాన్ కదా రాజమౌళి గారు, యా మై గురు. సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఇదే లెజెండరీ డైరెక్టర్ అండి. ఇప్పుడు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే అన్నట్టు ఆయన ఆస్కార్ తీసుకున్నా మాకు ఎప్పటికీ గురువే. మమ్మల్ని అలా చూసుకుంటారు, రమా మేడం కానీ రాజమౌళి సార్ కానీ ఎప్పుడు అలాగే చూసుకుంటారు. సో అది ఎప్పుడు లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలనే మేము చూస్తూ ఉంటాం. ఆయన ఏదైనా మంచి ఛాన్సెస్ కానీ ఏదైనా ఇచ్చినా కానీ మా కెరియర్కి మా బిల్డ్కి ఎప్పుడు కూడా ఎందుకు బాహుబలి కూడా నాకు చాలా ప్లస్ అయింది. సై తర్వాత నాకు బాహుబలి పిలిచి మరి ఇచ్చారు. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. అసలు ఏదైనా ఉన్నా కానీ రాజమౌళి సార్ వెరీ సపోర్టివ్ అండి. రమా మేడం కానీ రాజమౌళి సార్ కానీ ఎప్పటికీ అది నాకు ఉంటుంది, మై గురు మై లెజెండ్ అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నాకు ఇన్స్పిరేషన్ రాజమౌళి. గురువు కన్నా ముందు నేను ఆయన ఫ్యాన్. అంటే ఒక చెప్పాను కదా మీకు, ఒక సినిమాతో నేను ఎంత ఫీల్ అయ్యానంటే అరే ఈ సార్ దగ్గరికి ఎలా అన్నా వెళ్ళాలి, అసలు ఒక్కసారైనా కలవాలి. నేను చేద్దామని కూడా అనుకోలేదు, ఒక్కసారైనా కలవాలనుకున్నాను నేను. ఆ ఫీల్ అలాంటిది ఆయనతోనే చేసి ఆయనే నాకు గురువు అయ్యే అదృష్టం నాకు వచ్చిందంటే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఓకే, ఆయన గురించి ఆయన అంటే ఎలా ఉంటారు ఏంటి చెప్పాలంటే? వెరీ ప్రిన్సిపల్స్ పర్సన్ అండి రాజమౌళి సార్. అంటే ఆయన టైమింగ్ కానీ పంక్చువాలిటీస్ కానీ ఆయనకున్నే నేను ఆయన గురించి చెప్తున్నానంటే ట్రావెల్ చేశాను ఇప్పుడు 2 సినిమాలు. అవును, మీరు ట్రావెల్ చేసినందుకు అడుగుతున్నా. నిజంగా అండి, అసలు ఆయన ఇన్స్పిరేషన్ అయితే మార్నింగ్ 6:30 కల్లా లొకేషన్లో ఉంటారు. మనం కూడా ఆర్టిస్ట్గా ఉంటే ఆయన ఎప్పుడు బీట్ చేద్దామని మేము సై అప్పుడే ట్రై చేసేవాళ్ళం. ఆయన కన్నా ముందే వెళ్ళాలి రాజమౌళి సార్ కన్నా, ఆయన మాకన్నా ముందు ఉంటారు, 5-10 minutes ముందే ఉంటారు. అసలు అంత ప్రిన్సిపల్. ఎప్పుడు లేస్తారో తెలీదు, ఏంటో తెలీదు. మేము 6 అనుకుంటే ఆయన ఇంకో 5 minutes ముందే వస్తారు ఆ రోజు. నిజంగా చెప్తున్నా, మాకు ఎంత వండర్గా ఉంటుంది అంటే అబ్బా అనిపిస్తుంది. మధు ఉంటారు డ్రైవర్, మధు ఉంటారు. ఇదివరకు సైజ్ చేసే టైంలో మా ముందే పాస్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది కారు.
ఇంకా ముందు వచ్చి మేము రాలేదు, అబ్బా మనకేం కారు ఇంకా సార్ రాలేదని మేము అనుకుంటూ ఉంటాం. ఇంతలోనే సార్ ఉంటారు, రాజమౌళి సార్ ఉంటారు సెట్స్లో. నిజంగా సార్ ఆ డైరెక్టర్ అనే వారు లేకపోయి ఉంటే మీరు నాకు తెలిసి ఇంకా కష్టాల్లోనే ఉంటుండే అనుకుంటా. అంటే నిజం చెప్తున్నా, మనకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేవాళ్ళు మళ్ళీ దేవుడితో సమానం. నిజం. తర్వాత మన ఆకలి తీరిన తర్వాత ఎవరు ఏం పెట్టినా కానీ వాళ్ళు మనకి అవకాశం ఇచ్చి ఆఫర్ ఇచ్చి ఎంత పైకి తీసుకెళ్ళినా మాత్రం గురువు అన్న ఒక ఫీల్ మాత్రం అది ఉంటుంది కదా. నిజంగానే. ఓకే, ఫైనల్గా సార్ ఫ్రెండ్షిప్ గురించి ఏమంటారు? నేను ఫిషర్ మ్యాన్ అంత అలా ఫ్రెండ్షిప్ గురించి భార్యాభర్తల గురించి ఇలాంటివి నేనేం చెప్పను, కానీ ఎప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అంతే. ఫ్రెండ్షిప్ గురించి అదే అండి. అంటే మీకు ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి లేరా? చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడైనా సరే మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, ఎప్పుడు ఇది ఉండదు, డిస్టర్బెన్సెస్ అవి ఉండవు. రియల్ ఫ్రెండ్ అంటే మన త్రివిక్రమ్ సార్ చెప్తారు, ఎప్పుడు పక్కనే ఉండి అది కాదు. మన ఎప్పుడైనా సరే దూరంలో ఉన్నా కానీ మనకి గుర్తొచ్చి మన హ్యాపీనెస్లో షేర్ చేసుకుని అన్నీ చెప్పుకోగలిగినప్పుడే నిజంగా ఆ ఫ్రెండ్షిప్ అవుతుంది. నేను మన ఫ్రెండ్ని ఎప్పుడు గౌరవించాం, మనం వేరే ఎక్కడున్నా ఏం చేస్తున్నాం అంతే అలా ఉంటుంది. సీరియస్లీ నాకు ఆ వర్డ్ చాలా ఇష్టం. త్రివిక్రమ్ సార్ చెప్పారు, మనం రోజు అమ్మను మనం కాళ్ళకి దండాలు పెట్టుకుని మనం అంటే మనలో ఉంటుంది, ఇన్బుల్డ్ అయి ఉంటుంది అంతే, మన సొంతం అన్న ఒక ఫీలింగ్. ఓకే, అంటే నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్పింది నాకు గుర్తొస్తుంది, నేనేం ఫిషర్ మ్యాన్. నిజంగా నేను అంటే ఇది ప్లాన్ చేసుకుని ఇది మీరు అడుగుతారు ఇదే నేను చెప్పాలి కదా, మీరు అడుగుతారు నాకు అనిపించింది నేను చెప్తా, దట్స్ ఆల్. నేను అందుకే అడిగాను. ఇదే చెప్పాలి, ఇలాగే నేను ప్లాన్ చేసుకున్నాను, ఈ క్వశ్చనే మీరు అడగండి, అలాంటిది ఏమి ఉండదండి. ఓకే, ఫైనల్గా ఇంకేమన్నా మాట్లాడతారా సార్? ఎందుకు ఆడియన్స్ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని బాగా బ్లెస్ చేయాలి, మాకు కూడా మంచి మంచి రోల్స్ చేస్తే మీరు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటాం అంతే. చాలా పాజిటివ్గా ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత కష్టపడి మనం ఊర్లోంచి వచ్చి అమ్మా నాన్నలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి మనం బ్రతుకుతూ అంటే ఎలాగైనా సరే బ్రతికి ఒక మంచి క్యారెక్టర్ చేసి దాన్ని ఆడియన్స్ ముందు ప్రజెంట్ చేస్తే వాళ్ళు మెచ్చుకోవడం కోసమే మేము కష్టపడతామండి. ఏం చేసినా సరే ప్రామిస్గా చెప్తున్నా, వాళ్ళు మెచ్చుకుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఆ డైరెక్టర్స్ అది చూసి ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఇంకో క్యారెక్టర్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఆడియన్స్ సపోర్ట్ ఎప్పుడు కావాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండాలి, బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎప్పుడు మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మన టీవీ తప్పకుండా చూడండి. మనం టీవీ అంట, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి.